ఈరోజు మొలకల చెరువులో పట్టుబడినటువంటి ఆ యొక్క కర్మాగారంలో ఆ యొక్క పరిశ్రమలో 50 మంది వ్యక్తులు నిరాటకంగా 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఇది నాకు ఈ విషయం జరిగిన తర్వాత నేను ఆ మొలకల చెరువులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నేను సమకూర్చుకున్నటువంటి వాస్తవాలు ఏంటంటే 50 మంది నిరాటకంగా 3 షిఫ్ట్లు కూర్చొని రోజుకు 30,000 మద్యం బాటిళ్ళు ఈరోజు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు పేరు కట్టడం, దాన్ని బెల్ట్ షాపుల్లోకి అమ్మడం, లేకుండా ఉంటే దాన్ని కూర్చొని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బ్రాండీ షాపులు విక్రయించడం జరగడం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. జగూర్కు వచ్చేటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ 2వ తారీఖున మనకు దసరా జరిగింది, ఆయుధ పూజలు జరిగాయి. ఈ ఆయుధ పూజ సందర్భంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్లో ఆ యొక్క మెషినరీకంతా ఆయుధ పూజలు పూలు పసుపు పూజల్ని చేశారంటే ఎంత నిర్భయంగా ఎంత నిస్సిగ్గుగా ఈ యొక్క దందా జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఒకే ఒక విషయం ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకునింది, ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేయడానికి రెక్టిఫైడ్ స్పిరిట్లో తీసుకొని నీళ్లు కలిపి ఇంత రంగో ఇంత క్యారమెల్ ఏదో ఒకటి పెట్టుకొని దానికి ఒక ఎసెన్స్ కలిపి దాన్ని బాటిలింగ్ చేస్తారు. దీనికి అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు. మీరు విక్రయిస్తున్నది మీ బెల్ట్ షాపుల్లో, ఆ బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి వ్యక్తులకు మీరు దీన్ని 110 రూపాయలకు విక్రయిస్తే వాడు 130 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద మీకు వచ్చేటువంటి ఆదాయం 100 రూపాయలు. ఒక్క మొలకల చెరువులో బయటపడినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో దాని యొక్క సామర్థ్యం 30,000 బాటిల్ తయారీ రోజుకు. 30,000 ఇంటూ 100 రూపాయలు వేసుకుంటే 30 లక్షల రూపాయలు అక్రమంగా ధనార్జన జరుగుతూ ఉంది. అక్కడ 30 లక్షల రూపాయలు రోజుకని చెప్తే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు టర్నోవర్, అది 100 కోట్ల రూపాయలు ఆదాయమాడ. 5 సంవత్సరాల పాటు జరిగితే దాని ద్వారా ఆ యొక్క ఇండస్ట్రీ నడిపేయడానికి వచ్చేటువంటి ఆదాయము 500 కోట్ల రూపాయలు. ఒక మొలకల చెరువులో అనేటువంటి గ్రామంలో ఒకటి బయటపడింది. ఇటువంటి ఎన్ని ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు ఉంది. అన్నిటికంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు ఇష్టానుసారం రాసుకున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా. అధికారం పోయిన తర్వాత ఇటీవల ఒక నెల కిందట కూర్చొని పతాక శీర్షికలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు తాగినటువంటి కల్తీ మద్యం వల్ల లివర్లు కిడ్నీలు చెడిపోయి ఆరోగ్యం అంతా పాడైపోయింది అని చెప్పి ఒక మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని, ఇటీవల కాలంలో వచ్చినటువంటి కథనాన్ని ఆ యొక్క పత్రికల యాజమాన్యాన్ని, ఆ యొక్క టీవీ ఛానల్ యొక్క ఆ యాజమాన్యాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు మొలకల చెరువులో ఇంత పెద్ద ఇండస్ట్రీ ఈరోజు బయటపడిందే, నీ పేపర్లో ఈరోజు రాసేదానికి నీకు లేదా, నీకు సత్తా లేదా? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం కూర్చొని ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీసేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టేటువంటి విషయం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బయటపడితే మీ పేపర్లలో కానీ మీ కథ కానీ దీన్ని హషప్ చేసేటువంటి అవసరం దాని పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఏంది? రాను రాను ఇది బలపడతా ఉంది మాకు. ఇది పెద్దలు చేసేటువంటి దందా కాకుండా ఉంటే ఈ యొక్క మీడియాలో ఒకవేళ అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బయటపడితే అది చాలా పెద్ద కుంభకోణం. ఒక 500 కోట్ల రూపాయలు అక్రమంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి అక్రమంగా సంపాదించినటువంటి విషయం బయటపడితే మీ పత్రికల్లో ఎందుకు రాయలేదు అని చెప్పి నేను అడుగుతున్నా. చిన్న చిన్న విషయాలు రాస్తారు, లేనిపోని అబద్ధాలన్నీ అటంకిచ్చు రాస్తారు. ఈరోజు ఆ పత్రికలకు నేను అడుగుతున్నా, ఈరోజు ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నాను, మద్యం పాలసీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒకటే చెప్పారు. మద్యం అనేది ఒక పెద్ద మహమ్మారి, దాని బానిసన పడితే
జీవితాలంతా కూడా ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండకూడదని చెప్పి వాటి రేటు పెంచినటువంటి విషయం వాస్తవమే. రేట్లు పెంచినప్పుడు కూడా మద్యం ఎక్కడంటే అక్కడ విక్రయించడానికి వీలు లేదు. మద్యాన్ని ఎట్లంటే అట్లా కూర్చొని వేరే వాళ్ళ యొక్క లిక్కర్ మాఫియా చేతులకు పోకూడదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఒక డిస్టిలరీలో ఒక మద్యం తయారైతే ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బ్రీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ దాన్ని ఆ యొక్క డిస్టిలరీ నుంచి కొనుగోలు చేస్తుంది. డిస్టిలరీలో దానికి కావాల్సినటువంటి ఎక్సైజ్ సుంకాలు కానీ సేల్స్ ట్యాక్స్ కానీ అవన్నీ కట్టిన తర్వాత ఏపీబీసీఎల్కి వస్తుంది. ఈ ఏపీబీసీఎల్లో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆదాయాన్ని పెంచి దాని పాలసీకి అనుగుణంగా అక్కడటువంటి ఏపీబీసీఎల్ ద్వారా ప్రభుత్వం చేత నడిపేటువంటి మద్యం దుకాణాల్లోకి ఆ యొక్క మద్యం అమ్మేటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అప్పట్లో క్లియర్గా టైమింగ్స్ ఉండేటివి. మద్యం దుకాణాలు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేస్తానికి లేదు. ఉదయం 10 గంటల కంటే 10 గంటలకు ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు క్లోజ్ అంటే రాత్రి 10 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళు. ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనేది ఉండేదానికి అవకాశం లేదు. ప్రతి రూపాయ ప్రభుత్వానికి పోతుంది. ఎంత లాభం వచ్చినా దాని మీద ఎంత ట్యాక్స్ చేసినా కూడా అదంతా కూడా ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు పోయేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు రాశారే డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ద్వారా తీసుకొని అక్రమాలు చేస్తున్నారని. 17 నెలలు అయిపోయింది. మీరు అక్రమైన కేసులు పెట్టారు. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి మీరు రాసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెట్టారు. ప్రజలందరూ కూడా అపోహపడ్డారు. ఇదేదో వాస్తవమేలే, ఏదో వీళ్ళందరినీ తీసుకొని పెట్టారు, ఏదో బయటపడుతుందని. ఏం బయటపడింది? ఏం సాధించారు మీరు? ఆ యొక్క కేసు పెట్టి సీఎంఓలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని, ఓఎస్డీని, ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరినీ అరెస్ట్ చేసి ఏం సాధించారు? మరి ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవం ఏంది? మీరు సమాధానం చెప్పాలా? ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు మీ యొక్క సమాధానం కోసం. ఇంత పెద్ద ఇండస్ట్రీ వస్తే, ఇంత పెద్ద ఇండస్ట్రీ కూర్చొని విచ్చలవిడిగా ఈ యొక్క మద్యాన్ని అక్రమంగా తయారు చేయడము, ప్రభుత్వానికి 1 రూపాయి కూడా ఆదాయం కట్టకుండా, ఒక సేల్స్ ట్యాక్స్ 1 రూపాయి లేదు, ఎక్సైజ్ డ్యూటీ 1 రూపాయి లేదు, డైరెక్ట్గా మీ జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితులు లేవా? మరి ఆడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఆ నాయుడు ఏ నాయుడుకు తీసుకొని పోయి డబ్బులు ఇస్తున్నారో మీరందరూ కూడా తేల్చాల. ఈరోజు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ మొలకల చెరువు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి నాకున్నటువంటి పరిచయాల ద్వారా అందరినీ దాని గురించి విచారిస్తే భయంకరమైనటువంటి నిజాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆ తంబలపల్లి నియోజకవర్గానికి మీరు ఎవరికి టికెట్ ఇచ్చారు? ఆ వ్యక్తికి ఈ యొక్క మద్యం దాంట్లో సంబంధం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఈరోజు మొలకల చెరువు పరిసర ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో అనుకునేది ఒకటి, ఎవరైతే మీరు టికెట్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఆ రోజు కూర్చొని మీకు ఒక పెద్ద ఎత్తున అమౌంట్ అప్పజెప్పి టికెట్ తీసుకున్న తర్వాత అతను చెప్పినటువంటి హామీ, మీకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు నేను మీకు సంపాదించి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాడా లేదా అనే విషయాన్ని ప్రజలకు మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు మాట్లాడుకుంటూ అయ్యా ఇదేం కొత్త కాదు, ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆ రోజు టికెట్ ఇచ్చేటప్పుడే వాళ్ళకున్నటువంటి ఒడంబడిక, వాళ్ళు కూర్చున్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఇతను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఈ యొక్క అక్రమద్యం చేయడము, దీని ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించి దాన్ని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు ఇవ్వడము అనేది ఇది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చర్చ. దీన్ని ఏ రకంగా నివృత్తి చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయటికి రావాలి. ముఖ్యంగా ఇన్ని తప్పుడు కథనాలు రాసేటువంటి వ్యక్తులు, ఈ సెక్షన్ ఆఫ్ ది మీడియా ఎవరెవరైతే మద్యం గురించి పుంకాలుగా మీ ప్రధాన శీర్షికలు రాసేటువంటి వ్యక్తులు ఈరోజు ఎందుకు మీ వాణి మూగబోయింది?